హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసరికి ఈ హార్ట్ సింబల్ బౌల్ ఉంది కదండి, అదైతే నేను హాఫ్ ఈ కలర్ వేసాను, బ్లూ కలర్. ఇంకొక హాఫ్ ఏ కలర్ వేయాలో చూపిస్తాను. కొంచెం వెరైటీగా ట్రై చేద్దాం అని చెప్పేసి ఇలా 2 కలర్స్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఏమో బ్లూ కలర్ యాడ్ చేశాను కదా, ఇప్పుడు రెడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ బ్లూ కలర్ వేసాను కదండి, అది ఎలా చేశానో చూపించలేదు కదా, రెడ్ కలర్ చూపిస్తాను. సేమ్ ప్రాసెస్లో అలా చేసుకోండి. బ్లూ కలర్ యాడ్ చేసిన తర్వాత ఒక 6-7 అవర్స్ పక్కన పెట్టేయాలి. ఫస్ట్ అయితే బ్లూ కలర్ వేసాను కదండి, ఆ లిక్విడ్ వచ్చేసరికి ఒక 30 ml తీసుకోండి. అబ్బాయి ఏంటక్క ఈ మోడల్స్ చూపిస్తున్నావు అనుకుంటున్నారా? నేను కొత్తవి తీసుకొచ్చే వరకు ఇవి చూపిస్తానండి, ఏమనుకోవద్దు. ఫస్ట్ అయితే ఇక్కడ నేను లిక్విడ్ కలిపేశాను 2:1 రేషియో. ఇంకొక 30 ml తీసుకోండి, అంటే ఒక 40 ml, 10 ml మాత్రం ఎక్స్ట్రా తీసుకోండి. సరిపోద్దో లేదో తెలియదు కదా. మీరు ఒక 40 ml తీసుకోండి, మిగిలిన పర్లేదు, వేరే ఆల్ఫాబెట్ లెటర్స్ ఉంటాయి కదా, దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే రేజిన్ లిక్విడ్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ డై వేస్తున్నానండి. డై రెడ్ కలర్ తీసుకున్నాను నేను. ఫస్ట్ బాగా షేక్ చేసుకోవాలి. ఈ డైస్, గ్లిట్టర్స్, అలాగే రైజిన్ మొత్తం నాకు ఒకే చోట దొరికిందండి. కలర్స్ అయితే మీ ఇష్టం అండి, మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకోవచ్చు. నేను జస్ట్ ఈ 2 శాంపిల్కి తీసుకున్నాను. అవుట్పుట్ అయితే మీరే చూస్తారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఇక్కడ రెడ్ కలర్ డై వచ్చేసరికి 4-5 డ్రాప్స్ తీసుకున్నాను. జస్ట్ కొన్ని సెకండ్స్ మాత్రం మిక్స్ చేసుకోండి, ఎక్కువసేపు అక్కర్లేదు. ఎక్కువసేపు మిక్స్ చేశారంటే బబుల్స్ వచ్చేస్తాయి. మీరందరూ చాలా కామెంట్స్ చేస్తూ ఉన్నారండి. అలాగే కొత్త కొత్త మౌల్డ్స్ కూడా చూపించమని చెప్పారు. అలాగే క్లాక్ది మౌల్డ్ కూడా చూపించమని చెప్పారు. క్లాక్ రైజిన్ ఆర్ట్ కూడా చేయమని చెప్పారు. అలాంటి మౌల్డ్స్ అన్నీ నాకు దొరకలేదండి. ఇక్కడ ఆన్లైన్లోనేమో చాలా కాస్ట్ ఉంది, ఇక్కడ డాలర్స్లో కదండి చాలా కాస్ట్ ఉంది. ఇండియా వెళ్ళినప్పుడు కానీ ఇండియా నుంచి తెప్పించుకుంటాను ఎప్పుడైనా సరే. సో ఇప్పుడైతే నేను మిక్స్ చేసాను కదా, నేను 2 గ్లిట్టర్స్ అయితే వాడుతున్నాను. ఫస్ట్ బ్లూ దాంట్లో కూడా సేమ్ గ్లిట్టర్సే వాడానండి, ఈ 2 రకాలు వాడాను. మీరు ఇలాంటి మౌల్స్లో అయితే లైట్గా గ్లిట్టర్ వాడచ్చండి, అంటే ఆల్ఫాబెట్ లెటర్స్ మాత్రం కిందకి వెళ్ళిపోతాయి, బ్యాంగిల్స్ అలాంటివి అయితే కిందకి వెళ్ళిపోతాయి. సో నేను మీకు చూపిస్తాను కదా అవుట్పుట్ ఎలా వస్తుందని చెప్పేసి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి, ఈ 2 గ్లిట్టర్స్ అయితే కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి, కొన్ని సెకండ్స్ మాత్రం మిక్స్ చేసుకోండి, మొత్తం ఒకేసారి కూడా వేయకూడదండి. నేను చూపించాను కదండి, ఫస్ట్ డై వేసాను, తర్వాతే గ్లిటర్ వేసాను. అన్నీ ఒకేసారి వేసి తిప్పారంటే కొన్ని కలవు. ఇప్పుడైతే ఈ మౌల్డ్ నాకు 80% అయితే అయిపోయిందండి. బ్లూ కలర్ది వేసాను కదా, 80% అయితే అయిపోయింది. కాబట్టి ఈ రెడ్ కలర్ది యాడ్ చేస్తున్నాను. అట్లా అయిపోయిన తర్వాతేనండి, ఫస్టే 2 వేసారంటే 2 మిక్స్ అయిపోతుంది. ఇక్కడ నేను 30 ml అయితే యాడ్ చేస్తున్నానండి. నాకు కొంచెం వెల్త్గా ఉంది, సో నేను ఇంకొంచెం కలిపాను. లిక్విడ్ నేను ముందే కలిపేసుకున్నానండి. 40 ml కలుపుకోమని చెప్పాను కదా మీకు. 10 ml అయితే పక్కన పెట్టాను. ఇప్పుడు 30 ml యాడ్ చేశాను, ఇంకొంచెం అయితే యాడ్ చేసేసాను. మళ్ళీ సేమ్ కొంచెం డై కలర్ రెడ్ కలర్ వేసేసుకొని గ్లిటర్ వేసేసుకొని దాంట్లో యాడ్ చేసేసుకోండి. మీరు ఇక్కడ ఏమి ట్యాప్ చేయొద్దండి, జస్ట్ అలానే ఉంచండి. బబుల్స్ అయితే మీరు ఫైర్ గన్ యూస్ చేయండి. ఇప్పుడైతే నాకు కంప్లీట్గా డ్రై అయిపోయింది, అంటే మీరు ఇంకొక 8-9 అవర్స్ అలా పక్కన పెట్టేసేయండి. నేను ఏదైనా సరే నైట్ చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ డే నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేస్తానండి. డ్రై అయిందా లేదా అని చెప్పేసి మధ్యలో చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడం అంటే మౌల్డ్ని టచ్ చేయండి, అలాగే లిక్విడ్ని అంటే రైజిన్ని మాత్రం టచ్ చేయొద్దు, ఓకేనా? ఫింగర్ ప్రింట్స్ పడిపోతాయి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా మౌల్డ్లో నుంచి తీసేద్దామే, హార్ట్ షేప్ ఎలా వచ్చిందని చెప్పేసి. నేనైతే ఫుల్ షాక్ అండి. నేను ఇలాంటివన్నీ ఫస్ట్ టైమే కదండి చేసేది, చెప్పాను కదా మీకు ఆల్ఫాబెట్ లెటర్సే అని చెప్పేసి. చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు. ఆ చెంకీలు అయితే ఏమన్నా మెరుస్తున్నాయా? నా వాయిస్ కనుక బాగోపోతే ఏమనుకోవద్దండి, కాఫ్ అండ్ కోల్డ్ వచ్చేసింది. ఫస్ట్ మీకు చెప్పాను కదండి, మౌల్డ్ని అయితే మీరు ఇట్లా రివర్స్ చేసేసుకోవాలి, లేకపోతే అంతే ఉండిపోతుంది. మౌల్డ్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లో అలాగే విడిగా కూడా చూసి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోండి. ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంది, అలాగే నేను కొన్ని అమెజాన్లో చూస్తాను, అట్లా అన్ని రకరకాలుగా చూస్తాను. చూడండి మౌల్డ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా, హార్ట్ షేపు. దీన్ని మీరు ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు, వాష్ కూడా చేసుకోవచ్చు అండి. నేను ఇప్పుడు దీంతో పాటు 3 బౌల్స్ చేశాను కదా, ఆ 3 బౌల్స్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. అండ్ నాకు ఎక్కడ బబుల్స్ అవి కూడా రాలేదండి, అంటే లోపలికి మనం ఫైర్ గన్ పెట్టలేం కదా, బబుల్స్ అవి కూడా రాలేదు నాకు. ఫస్ట్ మీరు పోసేటప్పుడే, అంటే మౌల్డ్లో లిక్విడ్ యాడ్ చేసేటప్పుడే మీరు లైట్గా ట్యాప్ చేయండి. ఫస్ట్ కొంచెం పోసిన తర్వాత ట్యాప్ చేయండి, తర్వాత ఇంకా యాడ్ చేసేసుకోండి. సో ఫ్రెండ్స్, ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ హార్ట్ షేప్ అలాగే నేను డబల్ షేడ్లో చేశాను, చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. అవుట్పుట్ కూడా మీరే చూసారు కదా. నెక్స్ట్ టైము నాకు కుదిరినప్పుడు ఇంకో 2 కలర్స్తో చేస్తాను. మన ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తాను. బాయ్.